మందుబాబులకు కిక్కు దిగే వార్త ఇది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులు తెరుచుకోవు. హోలీ పండుగను పురస్కరించుకుని బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, వైన్ షాపులు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్ షాపులను మూసి ఉంచాలని పోలీసులు సూచించారు. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులను మాత్రం బంద్ నుంచి మినహాయించారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ నెల 25న అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లిక్కర్ షాప్స్ అంటే వైన్ షాప్స్ ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలి. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయాలి. ఎవరు కూడా మద్యం సరఫరా చేయకూడదు. హోలీ సందర్భంగా ఉత్సాహంతో యువతంతా రోడ్డుపైకి వస్తుంది. అప్పుడు ఒకవేళ మద్యం సేవించినట్టయితే రోడ్డు ప్రమాదాలు జరగడము, ఏమైనా గ్యాంగ్ రైవాలిటీస్ మనసులో పెట్టుకుని దాడులు చేసుకోవడము, రోడ్ల పైన హంగామా క్రియేట్ చేయడము, ఇతర వ్యక్తులని న్యూసెన్స్ క్రియేట్ చేసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్, కాలేజ్ క్యాంపస్ వద్ద, ఎక్కువగా పబ్లిక్ ఉన్నటువంటి బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో, మెట్రో స్టేషన్స్ వద్ద నిత్యం ఈ ప్రయాణాల వద్ద కూడా ఒంటిపైన కలర్లు వేయడము, రంగులు రుద్దడము, ఈ మద్యం మత్తులో ఎక్కువగా హద్దును మించి ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం హోలీ పండుగ సందర్భంగా మద్యం ఎక్కడ కూడా దొరకకూడదు. బెల్ట్ షాప్ల పైన ముఖ్యంగా దృష్టి పెట్టండి. ఆ బెల్ట్ షాప్ల పైన ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా ఈ మద్యపానం దొరకకుండా మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖకు ఆదేశాలు రావడంతో ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ లిక్కర్ పై ఈ 24 గంటల పాటు నిషేధం విధించడం జరిగింది. దాంట్లో స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ ని కొన్ని మినహాయించి మిగతా రెగ్యులర్ వైన్ షాప్స్, విదేశీ వైన్ షాప్స్ అన్నిటిపై కూడా ఈ నిషేధం ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. ఏ ఒక్క దుకాణదారుడు మద్యం దుకాణాన్ని ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మకూడదు అంటూ మాత్రం ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అవ్వడం జరిగింది. ఎవరైనా అతిక్రమించి ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం మద్యం దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. హోలీ పీస్ఫుల్ గా జరగాలి. ఎక్కడ కూడా ఏ కేసు నమోదు అవ్వకూడదు. 0 టాలరెన్స్ గా ఈ 24 గంటల పాటు జరిగేటువంటి మద్యం కారణంగా ఎలాంటి ప్రమాదాలు గాని, గొడవలు గాని, రోడ్డు పైన హంగామా గాని, ఇతర వ్యక్తులు ఇబ్బంది క్రియేట్ చేయడం గాని, ఇట్లాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఈ 24 గంటల పాటు హోలీ సందర్భంగా కొన్ని ఏరియాలలో ఈ రోజు హోలీ చేసుకోవడము, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేపు సోమవారం నాడు హోలీ పండుగ అంటూ కూడా ప్రకటించడంతో మాత్రం ఈ రోజు నుంచి మొదలుకొని రేపు ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కూడా ఈ మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేస్తూ పోలీసులు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఎవరైనా మద్యం అక్రమ మార్గాన బెల్ట్ షాపుల ద్వారా అమ్మినట్టయితే వారిపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. వైశాలి. రైట్. హోలీ సందర్భంగా మద్యం షాపులు మూసివేయడం ఇదే మొదటిసారా? అసలు ఇంతకు ముందు హోలీ రోజు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు హోలీ సందర్భంగా మద్యం పైన ఎప్పుడు కూడా నిషేధం పెట్టినటువంటి సందర్భాలు లేవు. హోలీ కుటుంబ సభ్యులతో పాటు ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కూడా హోలీ అంబరాన్ అంటేటువంటి సంబరాలు పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ అయ్యి కొంతమంది ఆ రోజు హాలిడేగా భావించి ప్రభుత్వం కూడా అధికారికంగా హాలిడే ప్రకటించినటువంటి వెంటనే వివిధ ప్లాన్స్ తో వీళ్ళు ఎక్కువగా మద్యానికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత లేని ఇష్యూస్ క్రియేట్ అవుతా ఉన్నాయి. అదే రోజు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము, రోడ్డు ప్రమాదానికి గురవ్వడము, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎంత ప్రయత్నించినా హైదరాబాద్ లో ఆ ట్రాఫిక్ కంట్రోల్ అవ్వకపోవడము, అనేక ఇష్యూస్ ఈ మద్యం కారణంగా రేజ్ అవుతా ఉన్నాయి. ఆ రోజు మద్యం మత్తులో ఉండి లేని ఇష్యూస్ అంతా కూడా క్రియేట్ అవుతా ఉన్నాయి అని ఒక దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం హోలీ సందర్భంగా మద్యాన్ని నిషేధించాలి, మద్యాన్ని మాత్రం ఈ 2 రోజుల పాటు మూసివేయాలన్న ఒక ఆలోచనతోటే ఈ నిషేధాన్ని విధించినట్టుగా తెలుస్తోంది. హోలీ మళ్ళీ నెక్స్ట్ డే రోజు యాజ్ టీజ్ గా మద్యం దుకాణాలు తెరుచుకొని ఉన్నాయి. ఈ హోలీ పండుగ బిఫోర్ 6 o'clock నుంచి నెక్స్ట్ డే
ఉదయం 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలన్నీ కూడా మూసివేయాలంటూ మాత్రం ఇప్పటికే ప్రభుత్వం స్ట్రిక్ట్ గా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీస్ అధికారులు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.